ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎప్పటిలానే ఒక మంచి సందేశాన్ని మనందరి కోసం తీసుకువచ్చారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాబాగారి సందేశం ఏంటో స్వయంగా ఆ సాయినాథుని మాటల్లోనే విందామా? తల్లి, రాబోయే రోజులలో నువ్వు ఒక మంచి శుభవార్తను వినబోతున్నావమ్మా. ఈ గుడ్ న్యూస్ విన్నాక నువ్వు ఆనందంతో ఎగిరి గంతేస్తావు. నమ్మి ఈ క్షణమే ఇది విను. తప్పకుండా నువ్వు ఆనందించే మంచి వార్త ఇది. విను బిడ్డా అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో, ఎలాంటి వార్తను తీసుకువచ్చారో ఆ సాయినాథుని మాటల్లోనే విందామా? తల్లి, నీ సాయిని నేను చెప్తున్నాను కదా. అతి కొద్ది రోజుల్లోనే నీ జీవితంలో మంచి మార్పు రాబోతుంది. నువ్వు ఎదురు చూసే గుడ్ న్యూస్ నువ్వు వినబోతున్నావమ్మా. నమ్మి 2 నిమిషాలు నీ బాబా చెప్పేది శ్రద్ధగా విను. ఖచ్చితంగా నువ్వు ఆనందించే గొప్ప వార్తని నేను తెచ్చాను బిడ్డా. నువ్వు ప్రతిరోజు నా దగ్గరికి వచ్చి నీ సమస్యని తీర్చమని, నువ్వు కోరింది ఇవ్వమని, నీ బాధలకు ముగింపు ఇవ్వమని కన్నీరు కారుస్తున్నావు కదా. అవన్నీ నాకు తెలుసమ్మా. నేను వింటూనే ఉన్నాను, చూస్తూనే ఉన్నాను. మరి గత 2-3 రోజుల నుంచి అయితే నువ్వు ఇంకా ఎక్కువ బాధపడుతున్నావు. కానీ తల్లి, రాబోయే రోజులలో నీ కష్టానికి ఒక మంచి ముగింపుని ఇస్తాను. అస్సలు దిగులు పడకమ్మా. మనసుని బాధ పెట్టుకోకు. ఇప్పటి వరకు నువ్వు నా కోసం ఎదురు చూసి చూసి బాధపడింది చాలు తల్లి. ఎవరు నిన్ను ఎంత కోపగించుకున్నా, తిట్టినా, కొట్టినా నువ్వు మళ్ళీ వారితో మాట్లాడుతున్నావు. అంత గొప్ప మనసు నీది. అలాంటి నిన్ను నేను అసలు వదులుకుంటానా చెప్పు? నీ కోరికలు కాక ఇంకెవరి కోరికలు తీరుస్తాను? నీ కోరికలు వినకుండా ఉంటాను అని నువ్వు అసలు ఎలా అనుకుంటావు చెప్పు? నీకు కాక ఇంకెవరికి నేను సాయం చేస్తాను తల్లి? నీ తండ్రి స్థానంలో నేను నిలబడ్డాను కదా. ఖచ్చితంగా నీ జీవితాన్ని మంచిగా మారుస్తాను. నీ కోరికలన్నిటినీ తీరుస్తానమ్మా. నువ్వు ఏదైనా పని మీద వెళ్తున్నా, లేదా ఏదైనా పక్క ఊరికి వెళ్తున్నా సరే, దారంతా బాబా బాబా సాయిరామ్ అని నన్నే తలుచుకుంటూ ఉంటావు. నువ్వు వెళ్ళిన దారంతా నా ఫోటోనే చూసుకుంటూ ఉంటావు. నీకున్న గండాలను, చెడు సమస్యలను, చెడు సమయాలను అన్నిటినీ నేను తొలగించేశానమ్మా. నా బిడ్డను కష్టపెట్టే ప్రతి ఒక్కరికి నేను తప్పకుండా గుణపాఠం చెప్తాను. నిన్ను ఎలాంటి పరిస్థితుల నుంచైనా సరే నేను కాపాడుకుంటాను తల్లి. ఇక నీ కుటుంబంలో ఉన్నవారు నన్ను నమ్మినా నమ్మకపోయినా, పూజించినా పూజించకపోయినా సరే తల్లి, నేను ఏం పట్టించుకోను. నాకు నువ్వున్నావు. నువ్వు తోడుగా ఉంటే చాలమ్మా. ఇంకెవరి తోడు సాయము నాకు అస్సలు అవసరం లేదు తల్లి. నువ్వు నన్ను నమ్ముతున్నావు కదా. ఇక నీ బాధ్యతలన్నీ నావే. నీ పిల్లల బాధ్యత నాదే, నీ కుటుంబం బాధ్యత అన్నీ కూడా సర్వం నావే తల్లి. నువ్వు చేయాల్సిన పనులన్నిటినీ కూడా నేనే చేస్తానమ్మా. ఇక ధైర్యంగా ఉండు. కాస్త ఊపిరి పీల్చుకో తల్లి. నీ సాయి మాటలు వింటూ ఉంటే నీకు కాస్త ధైర్యం వస్తుంది కదా. మనసు అనేది కాస్త తేలిక పడుతుంది కదా. ధైర్యంగా ఉండు. నువ్వు నా బిడ్డవి, సాయి బిడ్డవి. ప్రతి క్షణం నిన్ను నా కంటికి రెప్పలా కాపాడుకుంటానమ్మా. నీ కుటుంబమే నీ సంతోషం కాబట్టి నీ కుటుంబాన్ని భద్రంగా నేను కాపాడుతాను. ఎందుకంటే నీ కుటుంబం ఆనందంగా ఉంటేనే కదా నువ్వు కూడా ఎలాంటి ఆలోచనలు లేకుండా మనసుని ప్రశాంతంగా ఉంచుకొని ధైర్యంగా ఉండగలవు. అందుకే నేను నిర్ణయం తీసేసుకున్నానమ్మా. ముందు నీ కుటుంబాన్ని సరిచేస్తాను. అప్పుడే కదా నీ మనసు కూడా కాస్త నెమ్మదవుతుంది, కాస్త కుదుట పడుతుంది. నిజమే కదా. మరి ఈరోజు నీకు నేను ఎలాంటి సందేశాన్ని ఇవ్వడానికి రాలేదు, ఓదార్పు ఇవ్వడానికి కూడా రాలేదమ్మా. అసలు నీకు ధైర్యం చెప్పాల్సిన పనే లేదు. ఎందుకంటే నా బిడ్డ ఎంతో ధైర్యంగా ఉంది. ఇప్పటి వరకు నువ్వు పడ్డ కష్టాలు చాలు తల్లి. రాబోతున్న రోజులలో నీకు మంచి జీవితాన్ని రాసి ఉంచాను. అది చెప్పడానికే వచ్చానమ్మా. సరిగ్గా 3 రోజుల్లో నీ జీవితంలో ఒక మంచి మార్పు రాబోతుంది. నువ్వు ఎదురు చూస్తున్న గుడ్ న్యూస్లన్నీ నువ్వు వినబోతున్నావు. నువ్వు ఎదురు చూస్తున్న ఒక మంచి వార్త, శుభవార్త నీ జీవితంలో జరిపిస్తాను. అది విన్నాక నువ్వు సంతోషంతో నా దగ్గరికి వస్తావు తల్లి. నీ రాక కోసం నేను 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను.
నీకు రావాల్సిన మంచి రోజులు అన్నీ వచ్చేసాయమ్మా. అందుకే కదా నువ్వు ఈ వార్తను ఇప్పుడు వినబోతున్నావు. ఇక నీ బాధంతా వదిలేసాయి, ఆలోచనలన్నిటినీ దూరంగా విడిచిపెట్టు. అసలు నేను ఈరోజు నీ దగ్గరకు వచ్చింది నువ్వు బాధపడకూడదు అని చెప్పడానికే నీ దగ్గరికి వచ్చాను. నీ కర్మఫలాలన్నీ ఈ రోజుతో తొలగిపోయాయమ్మా. రాబోయే రోజులన్నీ నీ భవిష్యత్తును బంగారంలా మార్చబోతున్నాయి. ఇక నీ కళ్ళల్లో కన్నీటికి అస్సలు చోటు ఇవ్వక తల్లి. ఇక నీ భవిష్యత్తులో నువ్వు ఎప్పుడూ కూడా ఇతరుల దగ్గర చెయ్యి చాపే రోజులు అన్నీ కూడా అసలు నీ కంటికే కనిపించవు. నువ్వే నలుగురికి సాయం చేసే రోజులు నీకు రప్పిస్తాను. నీ కష్టాలు కడతేరే రోజులన్నీ రాబోతున్నాయమ్మా. ఇక ఆనందమేగా, ప్రశాంతంగా ఉండు. ఇక కన్నీటిని అస్సలు కార్చకు తల్లి. నీ బాబా ఉన్నారు కదా. ఇక మరి బాబా, నేను బాగుపడకూడదు అని నా మీద ఎంతోమంది కుట్రలు పన్నుతున్నారు. నా చుట్టూ ఉన్న వాళ్ళే నన్ను నాశనం చేయాలి అనుకుంటున్నారు. బంధువులే భారంగా అనిపిస్తున్నారు. స్నేహితులే ఎందుకు నన్ను ఇలా హింసిస్తున్నారు అని అడుగుతున్నావు కదా. సరే తల్లి, అందుకోసం నేను ఒక మంచి దారిని కూడా ఏర్పాటు చేస్తాను. అతి త్వరలోనే వాళ్ళందరినీ కూడా నేను సరిచేస్తానమ్మా. అప్పటి వరకు నువ్వు కాస్త మౌనంగా సహనంగా ఉండు. ఎవ్వరితోనూ అనవసరంగా మాట్లాడకు. నీ అవసరం ఉంటే తప్ప ఎక్కడా కూడా అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోవద్దు బిడ్డ. అర్థమైంది కదా. అసలు నేను ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే, ముందు నువ్వు ఈ అనవసరంగా మాట్లాడడం వల్లనే కదా నీకు నలుగురిలో మర్యాద లేకుండా పోతుంది. అలా మాట్లాడడం వల్లే కదా నిన్ను అందరూ కూడా ఇంకా హేళన చేస్తున్నారు. అందుకే కాబట్టి ముందు నువ్వు నీ అనవసరమైన ఆలోచనలన్నిటినీ పక్కన పెట్టు. ఎవరితోనూ కూడా అనవసరంగా మాట్లాడుకు. అవసరం ఉన్న చోట మాత్రమే మాట్లాడు. మిగతా చోట్లంతా మౌనంగా ఉండు. అదే నీకు నీ మనసుకి మంచిది. ఆ మౌనమే నీకు ఎన్నో దారులు చూపిస్తుంది. ఆ మౌనమే నిన్ను మంచిగా మారుస్తుంది. నిన్ను మంచి మనిషివని ప్రచారం కూడా చేస్తుంది. అర్థమైంది కదా బిడ్డ. కానీ అన్ని వేళలా మౌనంగా ఉండకమ్మా. నీ అవసరం ఉన్న చోట తప్పకుండా నోరు విప్పి మాట్లాడు. అదే నీకు మంచిది, గౌరవం కూడా. ఇక ప్రశాంతంగా ఉండు తల్లి. నీ బాబా చెప్పింది అర్థమైంది కదా. మంచిగా ఉండు, తప్పకుండా అంతా మంచే జరుగుతుంది అని బాబాగారితో చెప్తున్నారండి. చూశారు కదండి, ఈరోజు బాబాగారు చాలా చక్కని సందేశాన్ని మనందరి కోసం తీసుకొచ్చారు. మరి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరి ఈ బాబాగారి సందేశం విన్నాక మీ మనసు అనేది ఎంతో కుదుట పడింది అనుకుంటున్నాను. భారంగా ఉన్న మీ మనసు అనేది కాస్త తేలిక పడింది అని చెప్పి నేనైతే ఆశిస్తున్నాను అనమాట. బాబాగారిని నమ్మితే ఎప్పుడూ కూడా ఎవ్వరూ జీవితం కూడా నాశనం అవ్వదని, అందరూ చాలా సంతోషంగా మంచిగా ఉంటారు. నమ్మకంతో ఉండండి, తప్పకుండా బాబాగారు మీకు మంచే చేస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఓం సాయిరామ్.